लक्ष्मीराष्ट्रस्य यां वेतयामासंभुजामति हिरण्यपात्रं एकदैव यजमानः युक्तेजो दधाति श्रीमहाकाली महालक्ष्मी పక్క జరగండి, తీసుకున్న వాళ్ళు పక్క జరగండి. సీను ఆంటీ महेन्द्रनीलज्जितकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि चन्द्रकलावदन्ते कुजोन्नते कुङ्कुमरागतोने पुण्ड्रेषु पादाङ्कुशपुष्पवाहस्ते नमस्ते जगदेकमाता श्रीज्ञानसरस्वती देव्यै नमः ॐ सरस्वत्यै नमः महाभद्राय नमः महामाधवाय नमः वरप्रदायै नमः श्रीप्रदायै नमः पुस्तकहस्तायै नमः ज्ञानमुद्रायै नमः ज्ञानसरस्वती देव्यै नमः వీడియో తీస్తాండి ఇస్తా సార్ తీసుకుని శ్రీ గురుభ్యో నమః. శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం తులసీనగర్ నందు ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి ఆషాఢ మాసంలో విశేషంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో వేంచేసినటువంటి అమ్మవార్లకి శాకంభరి ఉత్సవం చేయడం ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో భాగంగా విశేషంగా ఈరోజు అమ్మవారిని శాకంభరి దేవిగా అలంకరించుకొని విశేషమైనటువంటి చతుషష్ఠి కళా పూజలు అమ్మవారికి నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో దేవాలయ ఈవో గారు, పుర ప్రముఖులు, పెద్దలు అందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు. భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారిని
దర్శనం చేసుకున్నారు. ఇందులో భాగంగా మరి ఆషాఢ మాసంలో అమ్మవారిని శక్తిని కొలిచేటువంటి ఆచారం మనకుంది. ఆ యొక్క ముగురమ్మల మూల కుటుంబ అయినటువంటి ఆ యొక్క ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని మరి విశేషంగా ఆషాఢ మాసంలో గ్రామదేవతగా కొలుస్తారు. అలాగే శాకంబరిగా అమ్మవారిని కొలుస్తారు. అందులో విశేషం ఏంటయ్యా అంటే, పూర్వము ఈ యొక్క భూమండలం మీద కరువు కాటకాలు ఏర్పడినప్పుడు ఒకానొక సందర్భంలో ఆ కరువు కాటకం కూడా ఎలా ఏర్పడిందంటే, దుర్గముడనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు. అతను మరి ఈ యొక్క భూమండలం మీద ఎవరు కూడా శక్తిని కానీ అమ్మవారిని కానీ పూజించొద్దు, దేవతల్ని కూడా పూజించొద్దు అనేటువంటి ఉద్దేశంతో అతను ఆలోచించి ఈ యొక్క భూమండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడికి కానీ మంత్రాలు అంటే శాస్త్రము, పురాణము, ఇతిహాసాలు ఎవరికి కూడా తెలవకూడదు, అందరూ కూడా మర్చిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో బ్రహ్మ గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. తపస్సుకి మెచ్చినటువంటి బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, ఆ యొక్క రాక్షసుడు దుర్బుద్ధితోని మరి ఈ యొక్క భూలోకంలో ఏ మానవుడికి కూడా మంత్రాలు కానీ శాస్త్రాలు కానీ ఎటువంటి పూజలు కానీ చేయకుండా ఉండాలి అనేటువంటి వరం కోరుకుంటాడు. దానికి ఆ యొక్క బ్రహ్మగారు వరం ఇస్తారు. అప్పటి నుంచి కూడా మరి ఈ యొక్క భూలోకంలో మానవులైతే ఏంటి, దేవతలైతే ఏంటి, ఎవరైనా సరే దేవతలకు పూజ చేయరు. పూజ చేయకపోతే యజ్ఞాలు జరగవు. యజ్ఞాలు జరగకపోతే దేవతలకు హవిస్సు అందదు. హవిస్సు అందకపోతే వర్షాలు కురవవు. వర్షాలు కురవకపోతే మరి నదులు, వాగులు, వంకలన్నీ కూడా ఎండిపోతాయి. తద్వారా కరువు కాటకాలు ఏర్పడతాయి. పంట, పాడి అంతా కూడా ఇబ్బంది జరుగుతుంది. అటువంటి ఉద్దేశంతో మరి అటువంటి ఉద్దేశము ఈ యొక్క భూమిపైన ఏర్పడుతుంది. ఆ సమయంలో మరి మానవులు కానీ దేవతలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుంటూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళగా ఆ యొక్క బ్రహ్మగారికి మొరపెట్టుకోగా, అయ్యా మీ అంతటి మీరు మరి వరాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు, మాకు ఇబ్బంది కలుగుతుందంటే మరి ఎలా ఈ యొక్క సమస్యకి పరిష్కారం అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు, మీరందరూ కూడా ఆదిపరాశక్తిని కొలవండి, అమ్మయే ఈ యొక్క సమస్యకి పరిష్కారం చెప్తుందనగా దేవతలందరూ కూడా అమ్మవారిని కొలవడానికి ఎటువంటి మంత్రాలు కూడా ఉండవు. వాళ్ళకి అందరూ కూడా మర్చిపోతారు కదా. ఆ సమయంలో బ్రహ్మగారిని వేడుకోగా, మీరు అమ్మవారిని వేడుకునేంతటి మంత్రాలు అయితే మీకు ఇస్తాను, అప్పుడు అమ్మవారిని స్తుతించండి అని చెప్పగా ఆ దేవతలందరూ కూడా అమ్మవారిని స్తుతిస్తారు. స్తుతించగా అమ్మవారు ప్రత్యక్షమవుతుంది, ఆదిపరాశక్తి. అట్లా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారు ఎలా ఉందంటే, సహస్రాక్షులు, శతాక్షిగా ఉంది. అంటే తన యొక్క దేహమంతా కూడా కన్నులతోటి అమ్మవారు ప్రత్యక్షమైంది. తర్వాత అమ్మవారి యొక్క చేతులలో అమ్మవారి యొక్క దేహమంతా కూడా కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, ధనము, ధాన్యం అన్నీ కూడా అమ్మవారు పట్టుకొని ప్రత్యక్షమైంది. అటువంటి ప్రత్యక్షమైనటువంటి అమ్మవారు అక్కడ ఉన్నటువంటి మానవులకైతేనేమి దేవతలకైతేనేమి ఆ యొక్క ఆహారం అందించింది. ఆహారం తీసుకున్నటువంటి అందరూ కూడా అమ్మవారికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకున్నారు. తర్వాత మరి ఆ యొక్క అమ్మవారి దేహమంతా కూడా కన్నులు ఉన్నాయి కదా, ఆ కన్నుల్లోంచి అమ్మవారి నీటిని స్రవించింది. ఆ స్రవించినటువంటి నీరంతా కూడా మరి భూమండలం అంతా కూడా పాకి నదులు, వాగులు, వంకలుగా ప్రవహించాయి. తద్వారా పాడి, పంట, పశుగణాభివృద్ధి జరిగింది. అందుకు ప్రతీకగా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మరి విడవకుండా ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క దేవతలు కూడా అమ్మవారికి ఇచ్చినటువంటి ఆ యొక్క పంటని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మరి విశేషంగా కాయగూరలు, కూరగాయలు, మరి ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ కూడా అమ్మవారికి అలంకరింపజేసి అమ్మవారిని శాకంభరీదేవిగా అలంకరించి విశేషమైనటువంటి పూజాధికాలుగా నిర్వహించబడుతుంది. అప్పటి నుంచి కూడా ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇలా విశేషమైనటువంటి పూజలు చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆషాఢ మాసంలో కొత్త నీరు, కొత్తగా వాతావరణం ఉంటుంది కాబట్టి మరి ప్రజలందరికీ కూడా ఎటువంటి అంటువ్యాధులు, మరి మసూచి, మలేరియా ఇవన్నీ కూడా వ్యాధులు సోకకుండా అమ్మవారిని కాపాడమని భక్తజనులందరూ కూడా మరి గ్రామ దేవతల్ని కూడా కొలుస్తారు. అటువంటి మహా గొప్పదైనటువంటి సంస్కృతి మన యొక్క భారతదేశ సంస్కృతి. అందులో భాగంగా మన దేవాలయంలో విశేషంగా ప్రతి మాసంలో మరి విశేషమైనటువంటి పూజాధికాలు జరుగుతాయి. మరి ఆషాఢ మాసంలో విశేషంగా
భక్తుల చేత తీసుకున్నటువంటి యొక్క కాయగూరలైతేనేమి, ఆకుకూరలైతేనేమి, పండ్లైతేనేమి అమ్మవారికి సమర్పించి మరి ఈ యొక్క లోకమంతా కూడా, భూలోకమంతా కూడా, దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. జై శ్రీ హనుమాన్. ఆషాఢ మాసంలో భాగంగా శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం తులసినగర్ నల్గొండ నందు ఈరోజు శాకంబరి ఉత్సవంలో భాగంగా వివిధ కార్యక్రమాలు భక్తుల సహాయ సహకారాలతో చేయించడం జరిగినది. ఈ మధ్యనే నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి, కార్యనిర్వాహకుగా గ్రేడ్ 2గా 20 రోజులు అవుతున్నది. ఇక ముందు దేవాలయ అభివృద్ధికి భక్తుల సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి పరిచేందుకు నా శాయశక్తులా కృషి చేస్తానని తెలుపుచు